వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ అది మన మైండ్లో మనం సాధించాలి, మనం సాధించగలము అన్న నమ్మకాన్ని సాధించాలి. సో ఇదంతా మనకు అవ్వాలి అని అంటే ఒక స్పిరిచువల్ జర్నీ కావాలి, ఒక స్పిరిచువల్ పాత్వే కావాలి. సో అది మనకు అందించడానికి ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలి అని మనం గైడ్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి ఫౌండర్ అనంత సాయికృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, జీవితంలో మనం ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ ఎవరైనా చెప్పేది కష్టపడండి, హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుందని అంటారు. అది కాకుండా మనకు స్పిరిచువల్ జర్నీలో ఆలోచిస్తే ఇంకా చాలా విషయాలు దానిలో వస్తూ ఉంటాయి కదా. సో వాటి గురించి ఏం చెప్తారు? స్పిరిచువల్ జర్నీ ఎలాగుంటుందంటే, మనకు రజనీకాంత్ గారిది బాబు అని ఒక మూవీ వచ్చింది. దాంట్లో ఆ మూవీలో కొటేషన్ ఉంటుందండి, స్పిరిచువల్ అనేప్పుడు మీకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంత. అంటే ఇది నిజమండి. ఆధ్యాత్మికంలో ఎలాగుంటుందంటే, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక దాని గురించి మాట్లాడితే చూసుకోండి, పెద్ద పెద్ద యోగులు, ఋషులు హిమాలయాలు ఇప్పుడుకున్నారు. అంటే వాళ్ళు ఫుడ్ లేకోకుండా జస్ట్ పంచభూతాలతో వాళ్ళ యొక్క మెమొరీ పవర్ కావచ్చు, వాళ్ళు మిరాకిల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఎక్కడైనా ఒక చలిలో, ఇప్పుడు చలికాలం అండి, జస్ట్ నైట్ స్వెటర్ లేకపోతే బయటికి వెళ్ళలేము. అలాంటిది వాళ్ళు 0 డిగ్రీలో హిమాలయాల్లో ఒంటి పైన ఏం లేకోకుండా సాధన చేస్తున్నారు. అంటే చూడండి, ఆధ్యాత్మికంలో ఏదో ఉందని ఫస్ట్ బిలీవ్ చేయాలండి. ఈ బిలీవ్ చేసిన తర్వాత దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తాను నేను. ఒక 41 రోజులు మీరు ఏదైతే ఉన్నారో దానికి టైం కేటాయించండి. ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్లో ఈ కష్టాలు, బాధలు, నష్టాలు ప్రతి ఎవరిని కదిలించినా ఇవే ఉంటాయండి. ఇవన్నీ అనుభవిస్తున్నారు కదా. ఒక 41 రోజులు దీనికి టైం కేటాయించండి. ఈ 41 రోజుల టైం టేబుల్లో మీరు ఏం చేస్తారంటే, మనం ప్రతిసారి చెప్తుంటాం పంచభూతాల దీక్ష అనేది. ఈ పంచభూతాల దీక్ష అనేది అల్టిమేట్ అండి. మనకి యుగాలను, త్రేతాయుగము, ద్వాపరయుగం, ఈ యుగాల్లో తీసుకున్నా కూడా మనిషికి అల్టిమేట్గా రిజల్ట్ ఇచ్చింది పంచభూతాలు అండి. పంచభూతాలని నమ్ముకొని సాధన చేసిన వ్యక్తి ఇప్పటివరకు ఫెయిల్యూర్ అయిన వ్యక్తి లేదండి. దీంట్లో తర్వాత మనకు ఒక యోగి ఆత్మకథ అని బుక్ ఉంటుంది. దాంట్లో దయానంద సరస్వతి గారు ఉంటారు. వాళ్ళు చూడండి, పంచభూతాలని సాధన చేసి వాటిపైన వీళ్ళు అప్లై చేసి జస్ట్ వాళ్ళు ఏదనుకుంటే జస్ట్ ఇలా చేయతో అంటే వాళ్ళు అంటే మిరాకిల్ ఒక స్మెల్ క్రియేట్ చేసేవాళ్ళు. అంటే ఆ బుక్ ఒకసారి మీరు ఆ బుక్ చదవండి. ఎందుకంటే ఒక వ్యక్తి, ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ బుక్ పక్కన పెట్టుకుని వెళ్తుంటారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కావచ్చు, తర్వాత రోహిత్ శర్మ కావచ్చు, వీళ్ళందరూ. ఎందుకంటే అక్కడ ఆ బుక్ మొత్తం ప్రాక్టికల్గా ఉంటుందండి. అంటే పంచభూతాల్లో ఇన్ని నమ్ముకుంటే మనం ఇంత మిరాకిల్ క్రియేట్ చేయొచ్చు అనేది. ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అంటున్నామండి. వీటిని కూర్చొని సాధన చేస్తే మన లైఫ్లోకి వస్తాయి. పంచభూతాలు అలా కాదండి, జస్ట్ మనకు వాటికి అసెండ్ అయిపోతే అయిపోయింది. ఎలా అంటే మనం వెళ్ళే ప్రతి చోట పంచభూతాలు ఉంటాయి. ఈ 41 డేస్ మనం పంచభూతాలతో మమేకమై అనుసంధానానికి ప్రయత్నించామనుకోండి, మనము నీళ్లు తాగే ప్రతిసారి మనం ఏమవుతుందంటే వాటి యొక్క టేస్ట్ తెలుస్తుంది మనకి. ప్రేమతో తీసుకుంటాం. మనం మాట్లాడుకుంటాం, మన బాడీలో 72 లక్షల నాడులు ఉంటాయండి. మనం ఎప్పుడైతే మనం ఏ ఆలోచనలతో నీళ్లు తీసుకుంటామో అది లోపలికి వెళ్ళి మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, తినేటప్పుడు కూడా పెద్దలు అంటుంటారు, తినేటప్పుడు మాట్లాడొద్దు, తినేటప్పుడు వాటి తిట్టొద్దు, అయిపోయి భోజనం చేసిన తర్వాత అంటారు. ఎందుకంటే ఆ ఫుడ్ మనం ఏదైతే తీసుకుంటామో అది తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది మన ఆలోచనలకు ఫుడ్ అనమాట అది. కాబట్టి వీళ్ళంతా ఎక్స్పెరిమెంట్ చేసే ఇప్పుడు ఈ పంచభూతాల సబ్జెక్ట్ అనేది అల్టిమేట్ అండి. దానికి మేము ప్రతి ఒక్క క్లాస్లో పంచభూతాల దీక్ష అనేది చెబుతూ ఉంటాం అన్నమాట. నీకు డబ్బు కావాలి కదా, ఒక 41 రోజులు మీరు ఇప్పుడు మాల దీక్ష ఎలాగైతే చేస్తున్నారో 41 రోజులు దీనికి టైం కేటాయించండి. దీనికి పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. డైలీ ఒక 10 నిమిషాల్లో, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, మీకు ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు ఒకటి. ఇప్పుడు మీరు విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నారండి, దానికి టైం కేటాయించాలి, కూర్చోవాలి, అర్ధ గంట, గంట టైం కేటాయించాలి. ఇది అలా కాదండి. పంచభూతాలు అంటే ఎలాగుంటాయి, ఇప్పుడు మనం నడుస్తూ వెళ్తూ ఉంటాం, చెట్లు కనిపిస్తుంటాయి, అంటే చెట్లు మనకు గాలి తగులుతూ ఉండాలి అనుకోండి, మనకు గుర్తు వస్తారే గాలి కూడా ఒకటి కదండి. మనకు తెలియకుండానే లోపల నుంచి ఒక ప్రేమతత్వము, కృతజ్ఞత భావం అనేది వస్తూ ఉంటుంది. వాటర్ మనకి దప్పికేసినప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాము. పంచభూతాల నీళ్ళు ఒకటి. అంటే ఇవి తీసుకోగానే మనకి తెలియకుండా మనకి ఇన్నర్ ఫీలింగ్ అనేది ఒక ప్రేమతత్వం, కృతజ్ఞత భావంతో కూడుకొని ఉంటుంది. పాజిటివ్ థాట్స్ వస్తాను. నడుస్తూ ఉంటాం, ఒకసారి అలా పైకి చూసామనుకోండి, ఆకాశం ఉంటుంది. పంచభూతాల ఆకాశం ఒకటి. ఆకాశం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ ఒకటి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పంచభూతాల తత్వం మనకు తెలియకుండానే వాటికి అసెండ్ అయిపోతాం అనమాట. భూమిపై నడుస్తూ ఉంటాము, భూతత్వం వస్తుంది, ఓర్పు, సహనం అనేది. అంటే చెప్పులు లేకుండా నడవండి కొన్ని రోజులు అని చెప్తాము. ఇప్పుడు నేను ఉన్నానండి, వీక్లీ ఒక రోజు చెప్పులు లేకుండా నడుస్తాను. అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే భూతత్వం పెరిగిపోతుంది మనలో, ఓర్పు, సహనం ఒకటి. ఆ నీళ్ళలో ఉన్నప్పుడు నీటి తత్వం ఎలాగుంటుందంటే, మనిషి అంటూ ఉంటారు, వాడు నీటి మాదిరి ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, తర్వాత ఏ స్టార్ట్ చేసినా వెళ్తూ ఉంటాడు, నీటి ప్రవాహంలో వెళ్తూ ఉంటాడు అంటారు. గాలితో పోలుస్తుంటారు, గాలి ఉన్నట్టు వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు అంటారు. ఇవన్నీ మనం పంచభూతాలకు అసెండ్ అయ్యామనుకోండి,
మనకు తెలియకుండానే పంచభూతాల తత్వం మనకు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు కూర్చొని విజువలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, మేనిఫెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏదనండి, పంచభూతాల దీక్ష ఒకసారి ఆలోచించేయండి. మీ లైఫ్లో ఇప్పటివరకు ఏవైతే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఒక 41 రోజులు అవన్నీ పక్కన పెట్టేసి వీటికి అసెండ్ అయ్యండి, ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పేస్తాను. ఓకే. అయితే పంచభూతాల దీక్ష 41 రోజులు ఉంటుంది. అవును. అయితే అంటే మన లైఫ్లో మనం నార్మల్గానే ఎప్పుడు జీవిస్తున్నట్టే ఉంటాం, లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది. కానీ తలుచుకున్నప్పుడు అంటే చూసినప్పుడు, నీళ్ళని చూసినప్పుడు ఆ కృతజ్ఞత భావం రావడం, అంటే దీక్ష అంటే ఇదేనా సార్, ఇంకేదన్నా ఉంటుందా? అంటే పంచభూతాల దీక్ష అంటే అని చెప్తామండి. అంటే భూతత్వం అంటే ఏంటి, ఓకే ఓకే, ఇంపార్టెంట్ చెప్తాం. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయ్యప్ప దీక్ష చేసుకుంటాం, వాళ్ళు ఉదయం అర్లీ మార్నింగ్ లేవగానే వాళ్ళ స్నానాలన్నీ చేయించుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి సంబంధించిన శ్లోకాలు చదవడము, భక్తితో పూజ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. మా దాంట్లో పంచభూతాల తత్వం చెప్తామంట. అంటే ఈ పంచభూతాలు బేస్ చేసుకొని త్రేతాయుగము, ద్వాపరయుగము, కృతయుగంలో వాళ్ళు ఎలాంటి మిరాకిల్ చేశారు, మనం కూడా ఇలా చేయొచ్చు అన్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళకి డైలీ 1% దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రాక్టికల్గా వాటికి అసెండ్ అయిపోతారు. ఇంక తర్వాత కూర్చొని పర్టికులర్గా దానికోసమే సాధన చేయాల్సిన అవసరం లేదండి. ఓకే. దానికోసం ప్రతి ఒక్క దాంట్లో పంచభూతాల దీక్ష అనేది పెట్టింటామండి. ఓకే ఓకే. అయితే ఈ పంచభూతాల గురించి ఒక్కొక్క దాని గురించి ఒక మాటలో చెప్పాలి అంటే, ఎవరైనా వాళ్ళ లైఫ్లో అది ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి? అదే మనం ఏం ఫస్ట్ వాటి యొక్క తత్వం తెలుసుకోవాలండి. ఇప్పుడు చూడండి, గదంతా చీకటి ఉంటుంది, జస్ట్ అలా మనం ఒక క్యాండిల్ వెలిగించామనుకోండి మొత్తం వెళ్తారు అయిపోతుందా లేదా? ఇప్పుడు ఇంట్లో కూడా చూడండి, ప్రతి ఒక్కరు దీపారాజన వెలిగిస్తుంటారు. అంటే మనం మూఢనమ్మకాలను కొట్టేస్తాం. కానీ ఎప్పుడైతే ఇంట్లో దీపారాజన వెలుగుతూ ఉంటుందో ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఆర్ వెళ్ళిపోతుంది. ఓకే. మనము పల్లెటూరులో పాత ఇండ్లు తీసుకుంటే చూడండి, ప్రతి ఇంటికి ఒక 4-5 కిటికీలు ఉంటాయి. ఇవి ఎందుకు అలా జరుగుతుందంటే, ఇంట్లో బయట ఉన్నటువంటి సూర్యరశ్మి ఇంట్లో పడుతుంది, బయట ఉన్నటువంటి గాలి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అన్నమాట. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఆర్ బయటకు వెళ్ళిపోతుందండి. ఓకే. ఇంట్లో ఇప్పుడు చాలామంది చూడండి, ఇంట్లో వేస్ట్ వాటర్ చల్లుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక ఇంట్లో మనకి అవసరమైనటువంటి నీటిని ఎప్పుడైతే వృధా చేస్తూ ఉంటామో ఆ ఇంట్లో డబ్బు నిలవదండి. ఇవన్నీ ఉంటాయండి. వీళ్ళన్నీ మూఢనమ్మకాలను కొట్టేస్తారు. ఇవన్నీ సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయినాయండి. ఓకే. వీటన్నిటి తత్వం అనుకోవాలి. ఇక్కడ చెప్తూ ఉంటాం పంచభూతాల్లో. నీటిని ఎలా చూడాలి, భూమిని ఎలా చూడాలి, ఆకాశాన్ని ఎలాగ చూడాలి, అగ్నిని ఎలాగ చూడాలి, గాలిని ఎలాగ చూడాలి, ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే, నిజంగా మనం ఇన్ని రోజుల నుంచి వీటిని మనము అనుభవిస్తున్నాము, బట్ వీటి యొక్క వాల్యూ తెలియదు కదా అన్నప్పుడు రేపటి నుంచి వాటికి ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఓకే. కాబట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన పైన ఉంటుంది. ఓకే. సో అగ్నిని చూసినప్పుడు ఏమనుకోవాలి సార్ మనసులో? జస్ట్ ముఖ్య కృతజ్ఞత భావం తెలుపుకుంటే అయిపోయింది. ఓకే. జస్ట్ వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమంటే ఆటోమేటిక్గా ఫైర్, ఇప్పుడు మనం చూడండి కొంతమంది వాడు ఫైర్ ఉన్నట్టు అంటారు. అంటే అది ఆ ఫైర్ అంటే ఏంటి? అగ్ని అండి. అంటే ఒక్కదానికి ఒక్క తత్వం ఉంటుంది కదా. భూమి అనే లోపల ఓర్పు సహనం, అగ్ని అనే లోపు ఫైర్, ఆకాశం అనే లోపల ప్రవాహం అండి, గాలి అనే లోపు మన కంటికి కనిపించుకోకుండా ఏది చేయాలనుకుంటే తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ 4 ఒకటైతే ఆకాశం అనేది స్థిరత్వం, అది ఎప్పుడు ఒకే చోట అలాగే ఉంటుంది అనమాట. ఈ అన్ని తత్వాలు మనిషికి వచ్చినప్పుడు చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిదానికోసం కూర్చొని ఇంకా ఏది ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. అప్పుడు ఏమవుతుందంటే మనిషి యద్భవం తద్భవం అన్నాడు. అప్పుడు ఇలాంటి క్యారెక్టర్తో ఉన్న వ్యక్తి ఏది కోరుకుంటే అది అతని లైఫ్లోకి వస్తుంది. ఓకే ఓకే. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.